హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో రుచికరంగా చాలా టేస్ట్గా చాలా బాగా మనము ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటున్నాము. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు వేసి శుభ్రంగా నీట్గా కడిగి తీసుకొచ్చాను. కానీ ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి, అప్పుడు చాలా బాగుంటుంది, నీసు వాసన అనేది రాకుండా ఉండిద్ది. ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ ఒక సగం ముక్క పిండుకుందాము. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా కలపాలి. ముందు కలిపినాక గరం మసాలా 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, చికెన్ మసాలా 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను వేసి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1½ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరిగేసి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి మంచిగా కలపాలన్నమాట. ముక్కలకి బాగా మసాలా పట్టిందా కలపాలి. అప్పుడే ముక్క లోపలికి, అంటే మనం బిర్యానీకి మనం ఫ్రై పీస్కి లావు ముక్క కొట్టించుకొచ్చుకున్నాం కాబట్టి మంచిగా కలిపితేనే ఈ మసాలా అంతా ముక్కకు బట్టి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనం కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక 2 టీ స్పూన్లు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ వేడెక్కినాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యిందాక ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా వేగిందాక కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇదంతా వేగినాక 1 టీ స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 1 టీ స్పూను మన బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా వేపుకోవాలన్నమాట. వేపుకున్నాక మనకు అంత వేగిపోయిందండి. ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగినట్టు రైస్లో మంచిగా ఉప్పు రైస్కి పట్టేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇది ఒకటే. ఇక్కడ గ్లాస్ చూసారు, ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ బియ్యం తీసుకొని ముందుగానే కడిగి నానబెట్టాను. 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ సరిపోతాయి బాస్మతి రైస్కి. మన మామూలు రైస్కి అయితే 1కి 2 వేసుకుంటామండి. ఇప్పుడు నేను 3 గ్లాసులు వాటర్ పోసాను. మనకి ఎందుకంటే ముందుగానే మంచిగా నాని ఉంటాయి కాబట్టి మనకి 3 గ్లాసుల నీళ్లు మంచిగా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ మంచిగా ఉప్పు అది చూసుకొని మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలి. మనం ఈ లోపల నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఒక పొయ్యి మీద మనకు చికెన్ కూడా అరగంట అయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒకటి ఎడల్పు బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం ఇప్పుడు ముందుగా చికెన్ కలిపి పెట్టింది మళ్ళీ ఒకసారి కలుపుకొని ముక్కలు తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసిన అమ్మటే మాత్రం కలపకూడదు, లో టు మీడియంలో పెట్టాలండి. మనము ఒక 2 నిమిషాలు అలా పెడితే మనం వేసిన మసాలా అంతా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక పక్క చికెన్ ఫ్రై అవుతున్నది. మనకి ఇక్కడ ఒక పక్క వాటర్ కూడా బాగా మరిగిందండి. మనం ముందుగా నానబెట్టుకున్న ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఆ నీళ్ళలో వేసేసుకున్నాము. వేసుకొని మనం మంచిగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ మనకి చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతున్నది. ఇట్లాగా ఒక 2 నిమిషాలు లో టు మీడియంలో పెట్టామంటే చూసారా, మనం ముక్క తిప్పేటప్పుడు మనం వేసిన మసాలా ఊడిపోదు, ముక్కకుంటుంది. అప్పుడు చాలా బాగుండిద్ది అన్నమాట చికెన్. మనం ముందుగానే వేసిన ఎమ్మటే కలిపామంటే మనకి మసాలా ఊడిపోయిద్ది అన్నమాట. ఇది ఒకటి చూసుకోవాలి. ఇక్కడ మనం ముక్కలు ఒక పక్క ఫ్రై అయినాయి, రెండో పక్కకు కూడా తిప్పుకొని మంచిగా మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి అన్నం కూడా ఒక పక్క ఉడకబట్టిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ అంతా మంచిగా వేగిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని ఇక్కడ మనకి అన్నం కూడా చూసుకుందామండి. చూసారా, ఇక్కడ నేను ముక్క చూపిస్తున్నాను. మంచిగా ఫ్రై అయిందన్నమాట. లోపలికి కూడా బాగా మసాలా పోయి మంచి టేస్ట్ వచ్చిందన్నమాట. అంటే ముందుగానే ఒక ముక్క చూసాం మేము. ఇక్కడ మనకు అన్నం కూడా మనకు ఉడికిపోయింది. ఇట్లాగున్నప్పుడు మనము అన్నం ఒకసారి కలిసి మనకి ఏదైతే ఈ ముక్కలు ఫ్రై అయినాయో ఆ ముక్కల్ని రైస్ మీద పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, లైట్ కలపాలి. లేకపోతే మనకి అన్నం ఎక్కువ కలిపామంటే బాస్మతి రైస్ కదా ఇరిగిపోయిద్ది. ఇట్లాగా ముక్కలు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట.
ఈ విధంగా ముక్కలు బేరుసుకోవాలండి. ముక్కలు మంచిగా అన్నంలోకి ఇట్లా ఒత్తి పెట్టి మనం ముక్కలు పెట్టుకోవాలి. ముక్కలు పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లాగా మనకు చూసారా అన్నం కూడా దమ్ముకు అయిపోయింది అన్నమాట. మనకు ఇట్లా పొగలు వస్తుంది చూసారా, మంచిగా అన్నం కూడా దమ్ముకున్నది అయిపోయింది. చాలా బాగుండిద్దండి ఈ ఫ్రై పీస్ బిర్యానీ. మన పిల్లలన్నా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఇట్లా బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ మనం చికెన్ కూర, చికెన్ బిర్యానీ కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమైనా వంటలు కావాలంటే కూడా మాకు కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడిన వంటలు కంపల్సరిగా మేము చేసి వీడియో పెట్టేస్తాం. మీకు మంచిగా మీరు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టుగా నేను మీకు చేసి చూపిస్తాను. మనం ఈ ఫ్రై పీస్ బిర్యానీ మంచిగా ట్రైతా చేసుకొని పక్కన పెట్టుకొని ఈ వర్షంలో బాగా హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.